అది ఛార్జింగ్ అయిపోయింది. హాస్టల్కి వచ్చాకైనా ఫోన్ ఛార్జింగ్ పెట్టి నాకు కాల్ చేయొచ్చు కదా ఆనంది. నీకోసం నేను ఎక్కడెక్కడ తిరిగానో తెలుసా? నీరసంగా ఉంది, అందుకే రాగానే పడుకున్నాను. రెస్ట్ తీసుకోవడం మంచిదే. అవును, డాక్టర్ ఏం చెప్పారు? అది ఎందుకా కంగారు? డాక్టర్ ఏమన్నారని మాత్రమే కదా అడిగాను. ఏం లేదు, అంతా బాగానే ఉంది. కాకపోతే రక్తం తక్కువగా ఉందని చెప్పారు. బాగా బలమైన ఆహారం, రక్తం పడే తిండి తినమన్నారు. ఆ మాత్రలు కూడా ఇచ్చారు. అంతేనా? ఇంకేమైనా చెప్పారా? లేదు, ఇంకేమీ చెప్పలేదు. అమ్మయ్యా, ఇక నుంచి నువ్వు హాస్టల్ ఫుడ్ తినొద్దు. నేనే ఇంట్లో నుంచి నాతో పాటు నీకు కూడా భోజనం తీసుకొస్తాను. అమ్మకి చెప్పి ప్రత్యేకంగా నీకు బలమైన ఫుడ్ చేయించి తీసుకొచ్చిస్తాను, సరేనా? నువ్వు అదే తినాలి. ఆనంది, నేనే మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడట్లేదేంటి? హాస్పిటల్లో నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళానని చెప్పి కోపం వచ్చిందా? నేను వెళ్ళను అంటే నువ్వే బలవంతంగా పంపించింది ఎవరు? నువ్వే కదా. అయినా నేను అరగంటలో వస్తానన్నాను, అప్పటికే నువ్వు వెళ్ళిపోయావు. ఆలస్యమైంది నిజమే, తప్పే. సారీ ఆనంది. నేను తప్పగా ఏమీ అనుకోవట్లేదు. మరి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఎక్కువ మాట్లాడితే ఏడ్చేస్తాను, ఏడుస్తే నిజం చెప్పేస్తాననే భయం అశ్విన్. ఆనంది, అదేం లేదు, అలసటగా ఉంది. అవునా? అయితే సరే, నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి? మామయ్య గారు వచ్చారు. మావయ్య అంటే? అదే తులసి వాళ్ళ నాన్నగారు. ఆ అమ్మతో ఆనంది నీ కోడలు కావడం నీ అదృష్టం అని చెప్పారు. అమ్మ కూడా అదే మాట అంది. అమ్మని ఎలా బుట్టలో వేసావానంది? ప్రసన్న కూడా నిన్నే కలవరిస్తోంది. చివరికి మా మామయ్య కూడా నీకే మార్కులు వేస్తున్నారు. నీ దగ్గర ఏదో మంత్రదండ ఉంది. హలో ఆనంది, లైన్లో ఉన్నావా? ఉన్నాను. తులసి ఇంకా బాధపడుతూ ఉందంట. పాపం అనిపిస్తోంది. కానీ కొన్ని రోజులు గడిస్తే మనిద్దరం వెళ్ళి తులసికి అర్థమయ్యేలా చెప్దాం. ఆనంది, నువ్వేం మాట్లాడవేంటి? టాబ్లెట్స్ వేసుకున్నాను కదా, మత్తుగా ఉంది, నిద్ర వస్తోంది అశ్విన్. ఆ మాట చెప్పొచ్చు కదా ఆనంది. వెళ్ళు, ఎంచక్క మంచి కలలు కంటూ నిద్రపో. కలలో నేను ఏం చేశానో నాకు చెప్పాలి. రేపు నువ్వు సైకిల్ మీద వెళ్ళకూడదు, నేనే వచ్చి నేను పికప్ చేసుకుంటాను. రేపు పొద్దున కలుద్దాం. ఉన్నా మరి? సరే, పడుకో, జాగ్రత్త. గుడ్ నైట్. నా బాధ నీతో చెప్పి నిన్ను కూడా బాధ పెట్టలేక నీ దగ్గర ఈ భయంకరమైన నిజం దాచాను. నన్ను క్షమించు అశ్విన్. రేపు ఇంకో హాస్పిటల్కి వెళ్ళి పరీక్ష చేయించుకోవాలి. అశ్విన్ పొద్దున్నే వస్తానని అంటున్నాడు. తనకి ఏం చెప్పి ఆ హాస్పిటల్కి వెళ్ళాలి?
అశ్విన్ పదే పదే అడిగితే నేను నిజం చెప్పేస్తాను. కాబట్టి అశ్విన్ కలవకూడదు. అలాగే రేపొద్దున తను వచ్చేలోగా నేను హాస్టల్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలి. తను వచ్చేలోగా హాస్టల్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలి. ఇంత పొద్దున్నే బయలుదేరిన అశ్విన్ వచ్చేశాడు. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి బయటపడ్డం ఎలా? హాస్పిటల్కి ఎలా వెళ్ళాలి? అశ్విన్కి ఏం చెప్పాలి? దేవుడా, ఏంటిలా ఒకదాని తర్వాత ఒక పరీక్ష పెడుతున్నావు? ఫోన్ లిఫ్ట్ చేయడం లేదంటే నిద్ర లేవలేదేమో. అయినా సరే ఈరోజు ఏమైనా సరే ఆనందిని కలిసాకే వెళ్ళాలి. బాబాయ్, ఏంటమ్మా, ఏంటి ఇలా దాక్కున్నావేంటి? నాకు ఒక సహాయం చేస్తావా బాబాయ్? చెప్పమ్మా, నేనేం చేయాలి? అశ్విన్ బయట నా కోసం ఎదురు చూస్తున్నాడు. అవునా? పిలుస్తాను. బాబాయ్, పిలవద్దు బాబాయ్. ఏమ్మా, అశ్విన్నేగా పిలిస్తే ఏమైంది? నేను హాస్టల్లో లేనని, నేను బయటికి వెళ్ళాలని చెప్పు బాబాయ్. ఎందుకమ్మా అలా? నేను ఒక ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళాలి. అది అశ్వినికి తెలియకూడదు. తను ఎలా ఎదురుగా ఉంటే నేను వెళ్ళలేను. భార్యాభర్తలు కాబోయే మీ మధ్య ఈ దాపరికాలేంటమ్మా? తప్పు కదా? వివరాలు ఇప్పుడు చెప్పలేను. ప్లీజ్ బాబాయ్, కావాలంటే నీ కాళ్ళు పట్టు. అయ్యో ఆనంద్, లేమ్మా. ఏంటమ్మా ఇది?